నా పేరు బీవీఎస్టీ రామారావు అండి. నేను ప్రొఫెషనల్ రిచ్ అడ్వకేట్‌ని. రాయమండ్రిలో ఉంటుంటాను. నాకు ఈ జింజును ఎసెన్షియల్ ఆయిల్ అనేటువంటి ప్రొడక్టు మా ఫ్రెండ్ ఒకాయన చెప్పారు. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో వచ్చిందన్నారు. ఏదో ప్రొడక్టు అమ్మేవాళ్ళుగా చెప్పే విషయాలని నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ప్రొడక్ట్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ఇది హార్ట్‌కి, బ్రెయిన్‌కి చాలా మంచిదని ఒమేగా 3 అనేటువంటిది చాలామందికి తెలిసిన విషయమే. మేము కోర్ట్ బిజీ ఆడవాళ్ళలో ఉంటాం తప్ప ఆరోగ్యాల గురించి పట్టించుకోం. ఆ క్రమంలో ఈ ప్రోడక్ట్ గురించి నేను వెరిఫై చేస్తే ఈ ప్రోడక్ట్ చాలా హార్ట్‌కి మంచిదని అన్నారు. సరే ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో అని నేను ఎక్స్పెరిమెంటల్‌గా మా మిసెస్ పేరు మీదే నేను ఆవిడ మీదే వాడాం. వాడడం కారణం ఏంటంటే ఆవిడకి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటికి అప్లై చేసాం. ఒక 3 lakhs ఇయర్లీ ప్రీమియంది. పాలసీ యాక్చువల్‌గా రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆవిడకి థ్రెడ్‌మిల్ టెస్ట్ చేసినప్పుడు మెడికల్ టెస్టు హార్ట్‌కి అంత ఇదిగా లేదంటే కొంచెం కంప్లైంట్ ఉంది. అందువల్ల పాలసీ రిజెక్ట్ అయిందని చెప్పారు. అంటే వెంటనే కంగారు పడతాం కదా! ఆ టైంలో ఇది హెల్త్‌కి, హార్ట్‌కి చాలా మంచిదని తెలుసున్న మీదట సరిగ్గా ఈ ప్రోడక్ట్ కూడా అప్పుడే వచ్చింది. నేను సిస్టమేటిక్‌గా ఈ ప్రోడక్ట్‌ని నమ్ముకొని వాడానండి. 3 మంత్స్ వాడాను. వాడిన తర్వాత పాలసీ పరంగా కాదు, నేను మామూలుగా మెడికల్ టెస్ట్‌లన్నీ చేయించాను ఆవిడకి. డౌట్ ఏమైనా ఉంటే అంటే బయట సిమ్టమ్స్ మా పట్టలేదు. మెడికల్‌గా చెప్తున్నారు తప్ప. అది నేను టెస్ట్ చేశాను. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్‌కి వెళ్ళి హార్ట్‌కి సంబంధించి ఎన్ని టెస్టులు ఉంటాయో అన్ని టెస్టులు చేయించాం. బ్లడ్ అనగా కానీ ఇంకో 2, 3 రకాల ఏవో పేర్లు చెప్పారు. అవి కూడా చేస్తే హార్ట్‌కి ఏ కంప్లైంట్ లేదని వచ్చిందండి. ప్రోడక్ట్ అయితే 100% బిలీవబుల్. నాట్ ఓన్లీ దట్ రకరకాలు మనకు బాడీలో నాకు పరంగా కూడా డయాబెటీస్ కంట్రోల్ అనేటువంటిది జరిగింది. తగ్గిపోవడం అనేది జరగదు, అది కంట్రోల్ అయ్యింది. H1BC టెస్ట్ అనేటువంటిది నాకు ఎప్పుడు 7, 8 అబోవ్ వచ్చేది. అలాంటి 6.8 వచ్చింది ఆఫ్టర్ 3 months. అలాగే దీంట్లో టెస్ట్ ఉంది కాబట్టి, టెస్ట్ బేస్డ్ కాబట్టి టెస్ట్ రిజల్ట్ కూడా నేను బిగినింగ్లో ఒమేగా 6.3, 6:3 అంత 1:3 ఉండాలి. 1:3 ఉండాలి యాక్చువల్గా. నాదేమో 69:1 ఉంది. ఆఫ్టర్ 3 months తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేసుకుంటే అది బాగా తగ్గి 6:1కి వచ్చింది. అంటే రిజల్ట్ కూడా టెస్ట్ బేస్డ్ మీద ఉంది కాబట్టి రిజల్ట్ కూడా మనం అది కూడా చెప్పచ్చు అనమాట. ఏదో మా ప్రోడక్ట్ వాడండి మంచిది అని చెప్పినట్టుగా లేదు ఈ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. అందరికీ రికమెండబుల్. ఓకే అండి. థ్యాంక్ యూ.